హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వేసిన తులసి కోట పెయింటింగ్స్ చూపిస్తున్నాను. ముందుగా ఇలాంటి బ్రషెస్ తీసుకొచ్చాను. తర్వాత తులసి కోటకి ఫస్ట్ ప్రైమర్ వేసుకొని ఆ తర్వాత ఎల్లో పెయింట్ని డబుల్ కోటింగ్ వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు తులసి కోటకు ఒక సైడ్ ఉన్న స్వస్తిక్కి రెడ్ కలర్ పెయింట్ వేసుకొని దాంట్లో వైట్ కలర్ షేడ్ ఇచ్చేసాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలా స్వస్తిక్కి రెడ్ పెయింట్ వేసుకొని దాంట్లో వైట్ షేడ్ వేసుకుంటే లుకింగ్ చాలా బాగుంటుంది. మధ్యలో ఉన్న డాట్స్కి గ్రీన్ కలర్ పెయింట్ వేశాను. నేను రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ 3 కలర్ పెయింట్స్ వేస్తున్నాను. ఇలా పైన సర్కిల్స్ రావడం కోసం చిన్న సైజ్ రౌండ్ కాయిన్ తీసుకొని దానిపైన క్లాత్ పెట్టుకొని కలర్లో ముంచేసి ఇలా పెట్టుకున్నాను. ఇలా 4 సైడ్స్ పెట్టుకున్నాను. తర్వాత ఇంకో సైడ్ ఉన్న ఓం సింబల్కి రెడ్ కలర్ పెయింట్ను వేసుకొని సేమ్ అలానే వైట్ షేడ్ ఇచ్చేసాను. ఇలా ఇంకో సైడ్ ఉన్న డైమండ్ షేప్కి కూడా రెడ్ పెయింట్ వేసేసి వైట్ కలర్ షేడ్ ఇచ్చేసి మధ్యలో సర్కిల్ గ్రీన్ కలర్ ఇచ్చేసాను. ఇలా కాయిన్తో వేస్తే అన్నీ సేమ్ సైజులో వస్తాయి అండ్ మనకు నచ్చిన కలర్స్తో వేసేయచ్చు. ఇలా కింది వైపు అన్ని ఫ్లవర్స్ వేసేసి గ్రీన్, రెడ్, వైట్ కలర్స్తో వేసేసాను. ఇంకా తులసి కోటకి ఫ్రంట్ వైపులో ఉన్న దీపం పెట్టే ప్లేస్లో గ్రీన్ కలర్ వేసేసాను. లోపల దీపం పెట్టుకున్నప్పుడు అంత మసి అవుతుంది కదా, అందుకని గ్రీన్ కలర్ వేశాను అండ్ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. లోపల రెడ్ కలర్తో ఒక ఫ్లవర్ వేసేసాను. త్రీ కలర్స్కి 3 బ్రషెస్ యూజ్ చేశాను. సో మనకి పెయింట్ వేయడం చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా తులసి కోటకి పైన వైపు ముందుగా రెడ్ కలర్తో వేసేవన్నీ వేసేసి తర్వాత గ్రీన్ కలర్, ఆ తర్వాత వైట్ కలర్ బ్రష్తో వేశాను. ఇలా 2 సైడ్స్ ఫ్లవర్స్లా వేసేసాను. చూడండి ఎంత ఈజీగా వేసేయొచ్చో. ఇప్పుడు మధ్యలో గ్రీన్ కలర్తో ఇలా లైన్స్ పెట్టేసుకున్నాను.
ఇప్పుడు వైట్ కలర్ షేడ్ ఇచ్చేస్తున్నాను. 3 కలర్స్ యూజ్ చేయడం వల్ల తులసి కోట చాలా అందంగా కనిపించింది. ఇప్పుడు తులసి కోటకు ముందు వైపుగా ఇలా ఫ్లవర్స్లా రెడ్ కలర్తో వేసేసాను. చూడండి ఎంత ఈజీగా వేసేయొచ్చో. ఇలా 4 కార్నర్స్కి వేశాను అండ్ మధ్యలో కూడా ఇలానే వేశాను. ఇప్పుడు వైట్ కలర్ డాట్స్ ఆ ఫ్లవర్స్ మధ్యలో పెట్టేశాను. ఇప్పుడు గ్రీన్ కలర్తో ఆకుల్లాగా వేసేసాను. ఈ గ్రీన్ కలర్ సన్నం బ్రష్తో వేయాలండి, అప్పుడే చాలా సన్నంగా వస్తాయి. ఇలా అన్ని ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ కలర్ లైన్స్ వేసేసాను. ఇప్పుడు పైన వైపున సేమ్ ఇలానే ఫ్లవర్ వేసేసాను రెడ్ కలర్తో, మధ్యలో వైట్ కలర్తో షేడ్ ఇచ్చేసాను. 4 సైడ్స్ ఇలానే వేశాను. ఇలా 4 సైడ్స్ రెడ్ కలర్ ఫస్ట్ వేసేసుకొని ఆ తర్వాత వైట్ షేడ్ వేసుకొని ఆ తర్వాత గ్రీన్ కలర్తో వేసుకున్నాము. అలా అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. చూశారు కదండి 4 సైడ్స్ ఎలా ఉందో. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఇలా రెడ్ కలర్తో లైన్స్ గీసుకుంటున్నాను. ఇందులో కూడా గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ షేడ్ ఇచ్చేసాను. వైట్ కలర్ డాట్స్ పెట్టుకున్నాను. చూశారు కదండి 4 సైడ్స్ ఎలా ఈజీగా వేసేసుకోవచ్చో. నేను చేసిన DIY మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.